వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. అందులో మొదటి టాపిక్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు కన్నుమూత. మనకి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు మనకి రీసెంట్గా కన్నుమూయడం జరిగింది. మరి ఎక్కడ అంటే 84వ ఏట ఈయన ఇంద్రజిత్ సింగ్ బింద్రా మనకి ఆదివారం రోజున తుది శ్వాస విడవడం జరిగింది. మరి బీసీసీఐ మాజీ అధ్యక్షుడైన ఈ ఇంద్రజిత్ సింగ్ బింద్రా మనకి 93-96 ఆ సమయంలో మనకి బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిండు. ఎవరు? ఇంద్రజిత్ సింగ్ బింద్రా అనే ఈ వ్యక్తి 93-96 అనే సమయంలో మనకి బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిండు. 1978-2014 వరకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. మరి 2014లో ఆ ప్రముఖమైన పీసీఏ స్టేడియంకి ఈయన పేరు మీదుగా మనకి బ్రిండ్ ఆర్ ఐఎస్ బింద్రా అనే పేరుని పీసీఏ స్టేడియంకి పెట్టడం జరిగింది. ఈయనకి 2015లో ఈయన పేరు మీదుగా మనకి ఐఎస్ బింద్రా అనే పేరుని పీసీఏ అనే స్టేడియంకి పెట్టడం జరిగింది. 2015లో ఈయన రీసెంట్గా ఎప్పుడు ఆదివారం రోజున 84వ ఏట తన తుది శ్వాసను విడిచారు. ఎవరు? బీసీసీఐ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా. సో ఫార్మర్ బీసీసీఐ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ సింగ్ was recently passed away on Sunday at the age of 84. So he was worked as president in BCI from 1993 to 1996. So in 2015 in PCA stage or in 2015 PCA stadium is converted to IS Bindra Stadium. So in 2015 PCA stadium is converted by the name of BCCI అధ్యక్షుడు or BCCI president name Bindra. What is that name? IS Bindra. So IS Bindra. So in 1978 to 2014 he was worked as president. So recently he was passed away in Sunday. At the age of 84. సో ఇది బీసీసీఐ అధ్యక్షుడికి సంబంధించి. నెక్స్ట్ 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా మధ్యప్రదేశ్ ప్రకటించింది. మరి 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా ఎందుకు ప్రకటించింది అంటే వ్యవసాయం మరియు పశుపోషణను లాభసాటిగా మార్చే ఉద్దేశంతో మనకి 2026 సంవత్సరాన్ని మధ్యప్రదేశ్ దేనిగా మార్చింది అంటే వ్యవసాయ సంవత్సరంగా మార్చింది, లేదంటే వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది. అంటే వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలి అంటే మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలాగే పశు పోషణను కూడా మరింత వృద్ధిలోకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. మరి ఇందులో దాదాపుగా 2002 to 2003లో 600 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించారు. మనకి వ్యవసాయం పశుపోషణను లాభసాటిగా మార్చడానికి మనకి 2002లో ఎంత బడ్జెట్ని కేటాయించారు అంటే దాదాపుగా 600 కోట్ల వరకు బడ్జెట్ని కేటాయించారు. మనకి 24-25 నాటికి 27,000 కోట్లకు పైగా పెంచారు. అంటే 600 కోట్ల నుంచి 27 కోట్లు అంటే అధికంగా బడ్జెట్ని వ్యవసాయం పశుపోషణ అభివృద్ధి కోసం ఉపయోగించడానికి కేటాయించనున్నారు. కాబట్టి మధ్యప్రదేశ్ 2026ని
అత్యధికంగా వ్యవసాయం పశుపోషణ వృద్ధి కోసం అత్యధికంగా బడ్జెట్ని కేటాయించింది. ఏ సంవత్సరంలో? 2026లో అత్యధికంగా బడ్జెట్ని కేటాయించింది. 2002లో 600 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు 24-25 సంవత్సరానికి దాదాపుగా 27 కోట్లకు పైగా ఈ వృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అందుకే మధ్యప్రదేశ్ మనకి 2026 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా చెప్పింది అంటే వ్యవసాయ సంవత్సరంగా చెప్పడం జరిగింది. రైతు ఆదాయాన్ని బలోపేతం చేయాలి, అలాగే సాంకేతికతను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. సో విత్ ద ఆబ్జెక్ట్ మధ్యప్రదేశ్ 2026 year was declared as agriculture year. So this information is given by Madhya Pradesh. Why? Because the goal of this 2026 year is to make agriculture and animal husbandry profitable, animal husbandry profitable, and make agriculture profitable. And this is the aim of 2026 year. So in this case, in a previous 2002 year, in 2002 to 3 year, they are given budget around 600 crores to develop agriculture and animal husbandry profitable as 600 crores. But now 24-25 financial year, it was increases up to 27,000 crores to develop and increase agriculture and animal husbandry profitable. So in that case, this 2026 year is called agriculture year. It was said by Madhya Pradesh. And this is about Madhya Pradesh announced 2026 year as agriculture year. నెక్స్ట్ 9వ జాతీయ అడ్మినిస్ట్రేషన్ల సదస్సు, 9th నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కరెక్షనల్. మనకి 9వ జాతీయ అడ్మినిస్ట్రేషన్ సదస్సు అనేది జరిగిందంట. మరి ఈ సదస్సు అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జనవరి 28-29 కాలంలో ఈ జాతీయ అడ్మినిస్ట్రేషన్ల సదస్సు జరిగింది. మరి ఇది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారంతో మరియు ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఈ సదస్సును నిర్వహించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ సదస్సును ప్రారంభించారు. ఎవరు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ ఈ 9వ జాతీయ అడ్మినిస్ట్రేషన్ల సదస్సును ఎక్కడ ప్రారంభించాడు? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముగింపు సభలో పలికారు. మరి ఈ 9వ అంతర్జాతీయ సభలో వంగలపూడి అనిత సభలో ముగింపుగా ప్రసంగించడం జరిగింది. So the 9th International Conference Administration was held on January 28-29 in Visakhapatnam in Andhra Pradesh. So the organizers of this event was organized by Andhra Pradesh Prisons Department in collaboration with the Bureau of Police Research Development. And the inauguration, so this event is inaugurated by the Minister of Bandi Sanjay Kumar. So this event was inaugurated by Bandi Sanjay Kumar. So conclusion was given by Vangalapudi Anita on this stage. And this is about 9th National Conference of Correctional. నెక్స్ట్ లక్కుండి తవ్వకాలు. మరి ఏంటి లక్కుండి తవ్వకాలు అంటే? మనకి లక్కుండి తవ్వకాలు అంటే మనకి కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన గ్రామం ఏంటి అంటే లక్కుండి. కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఒక చారిత్రాత్మకమైన గ్రామం ఏది అంటే లక్కుండి. మరి ఈ లక్కుండి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా లేదంటే లక్కుండి గ్రామంలో మనకి లంక బిందెలు అనేవి బయటపడతాయంట. మరి ఆ లంక బిందెల తవ్వకాల కోసం మరి ఏ ఇతర
పురాతనమైన వస్తువులు దొరుకుతాయి అన్న అన్వేషణలో భాగంగా చాలామంది ఏం చేస్తారు అంటే ఈ లక్కుండి గ్రామంలో అనేకమైన పురావస్తు వాళ్ళు పర్యవేక్షించి అనేకమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. మరి ఇదే విధంగా లక్కుండిలో లంక బిందెల కోసం అలాగే పురాతన వస్తువుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ ఇదివరకు కాలంలో ఒక ఇల్లు నిర్మించే సమయంలో అంటే లక్కుండి గ్రామంలో ఒక ఇల్లుని నిర్మిస్తున్నారు. ఆ ఇల్లుని నిర్మించే క్రమంలో పునాదులు తవ్వేటప్పుడు వారికి అధునాతనమైన 470 గ్రాముల ఆభరణాలతో లేదంటే 470 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన ఒక లంక బిందె అనేది కనిపించింది అంట. మరి దీనికి సంబంధించి మరి లంక బిందెలు అనేవి ఒక ఇల్లు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు మనకి లంక బిందెలు దొరికినాయి. లంక బిందెలు దొరికితే మనం ఏం చేస్తాం? సో మనకి పురావస్తు శాఖ లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అధికారికంగా త్రవ్వకాలు ప్రారంభించారు. ఎక్కడ? మనకి పురావస్తు శాఖ మరియు లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పురావస్తు తవ్వకాలను ప్రారంభించారు. మరి 470 గ్రాముల బంగారంతో పాటు రాష్ట్రకూటులు చాళుక్యులు కాలం నాటి విశేషాలు కూడా ఇక్కడ లభిస్తాయి. అంటే లంక బిందెలు దొరకడమే కాదు, ఇక్కడ మనకి రాష్ట్రకూటులు చాళుక్యులకి సంబంధించిన వాటికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయంట. సో కర్ణాటక ప్రభుత్వం చారిత్రక నేపథ్యం ఉన్న లక్కుండి గ్రామంలో మనకి లంక బిందెల కోసం విస్తృత తవ్వకాలను చేపట్టింది. మరి ఆ విస్తృత తవ్వకాల్లో భాగంగా ఒక ఇల్లుని నిర్మించే క్రమంలో మనకి 470 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన లంక బిందె అనేది బయటపడిందంట. మరి దీనికి సంబంధించి ఇది లంకుండి తవ్వకాలకి సంబంధించి. సో excavations are underway treasures in historic village of Lakkundi in Gadag district of Karnataka So while digging for the construction of a house, so a gold chain containing about 470 grams of gold ornaments was discovered in that house. So, and excavations have officially begun under the auspices of archaeologic department and the Lakkundi Heritage Development Authority. Features from the Rashtrakuta and Chalukya period are also found here. So in that was the excavations, they are got 470 grams of gold. So they are called archaeological department. And not only gold, we are also discover Rashtrakuta and Chalukya periods are also found here. And this is about Lakkundi digging. It was there in Karnataka in Gadag district, Gadag district, and Lakkundi is a historical place. Next, కొల్లేరులో నీటి పక్షుల గణన. మరి కొల్లేరులో నీటి పక్షుల గణనని నిర్వహిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సులో పక్షుల గణనకి సంబంధించి 2026 జనవరి చివరిలో జరిగింది అంట. ఆంధ్రప్రదేశ్లో కొల్లూరులో నీటి పక్షుల గణనని నిర్వహిస్తున్నారు. మరి ఏ తేదీలలో నిర్వహిస్తున్నారు అంటే మనకి జనవరి 28, 29 కాలానికి సంబంధించి ఈ కొల్లూరులో నీటి పక్షుల గణనని నిర్వహిస్తున్నారు. మరి పక్షి వైవిధ్యం కొల్లూరు. మరి 2026 పక్షుల గణనకి సంబంధించి ముఖ్యాంశాలు ఏంటి అని చూసుకుంటే కొల్లూరు ప్రాంతంలో ముఖ్యంగా పల్లెవాడ, మధువపర, దోసపాడు, కొవ్వల్లి సరిహద్దు, బొబ్బిలి లంక, నిడమర్రు మరియు అడవి కొలను ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో పక్షులని గుర్తించారంట. ఎక్కడెక్కడ? పల్లెవాడ, మధవవరం, దోసపాడు, కొవ్వల్లి సరిహద్దు, బొబ్బిలి లంక, నిడమర్రు మరియు అడవి కొలను ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో
పక్షులని గుర్తించారు. మరి వలస పక్షులు సైబీరియా, రష్యా మరియు యూరప్ నుండి లక్షలాదిగా తరలి వచ్చే వలస పక్షుల సంఖ్య ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉంది అంట. మరి ఏ ఏ ప్రాంతాలలో పక్షులని కనుగొన్నారు అంటే ఈ ప్రాంతాలలో కనుగొన్నారు. మరి ఈ సైబీరియా, రష్యా, యూరప్ లక్షలాదిగా తరలి వచ్చే వలస పక్షుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందంట. మరి కొల్లూరులో నీటి పక్షుల గణనకు సంబంధించి వివరణ ఇది. బేస్డ్ ఆన్ రీసెంట్ రిపోర్ట్స్ ఫ్రమ్ January 2026, the annual bird census at the Kolluru Wildlife Sanctuary in Andhra Pradesh has identified a significant and thriving population of migratory birds. Here are the key details from the latest survey. So this is about Kolleru bird census in Kolluru. So in that case, large number of birds are there in peak winter. So large number of birds are there in with expectation for the total count of potentially reach up to million during peak winter and traveling from as far as Siberia and Russia. So and a lot of birds are there in Pallevada, Maduravara, Dosapadu, Kovalli, Bobalilanka, Nidamarru and any other places. So in that places birds are more according to this water bird census, and the expectations Siberia, Russia, Europe and a lot of migrant birds are there. The expectations are there in lot of migration birds are there in Siberia, Russia, Europe, and this is about water bird census in Kolluru. నెక్స్ట్ బ్యాక్టీరియాస్ ఉంటే ఈ బ్యాక్టీరియాస్ ఉంటే అనేది ఒక విచిత్రమైన జంతువులాగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 కొమ్ముల్లాగా ఉంటుంది దీని ఆకారం అనేది. దీనిపై ఈ ఒంటె యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే ఇది కఠినమైన చలిని, కఠినమైన వేడిని తట్టుకోగల శక్తి ఉంది. దీనిపై ఉన్న ఈ బూరు లాంటి పొర ఏదైతే ఉందో అత్యధిక శీతాకాలం ఉన్న కాలంలో ఇది ఈ బూరు వల్ల చలిని తట్టుకోగలుగుతుంది. అలాగే మనకి వేసవి కాలం ఎప్పుడైతే వస్తుందో ఈ బూరుని అది వదిలించుకోగలుగుతుంది. కాబట్టి అది వేడి నుంచి కూడా తగ్గించుకోగలదు. ఏది బ్యాక్టీరియాస్ ఉంటే అంటే చలిని, వేడిని తట్టుకోగల కెపాసిటీ ఉన్న బ్యాక్టీరియాస్ ఉంటే. ఈ బ్యాక్టీరియాస్ ఉంటే అనేది మధ్య ఆసియాలోని చల్లని ఎడారి రాతి ప్రాంతాలలో నివసించే 2 మూపురాయి కలిగిన ఒక ప్రత్యేకమైన వంట జాతి. 2 మూపురాయి అంటే ఇప్పుడు చూసిన ఈ విధంగా ఉంటుంది. సో మధ్యాసియాలోని చల్లని ఎడారులు, రాతి ప్రాంతాలలో నివసించే 2 మూపురాయి కలిగిన ప్రత్యేకమైన వంట జాతి. ఇవి 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఉంటుందట. ఇది ఎన్ని అడుగుల ఎత్తుతో ఉంటుందంట? 7 అడుగుల ఎత్తుతో ఉంటుందంట. సో 2000 పౌండ్ల వరకు బరువు కలిగి కఠినమైన చలి, వేడిని తట్టుకుంటుంది. 2000 పౌండ్ల వరకు బరువు ఉంటుంది, 7 అడుగుల వరకు ఎత్తుంటుంది. ఇవి ప్రధానంగా మంగోలియా మరియు చైనాలోని గోబీ ఎడారి వంటి చల్లని ప్రదేశాల్లో నివసిస్తాయి. ఎక్కడ? ప్రధానంగా మంగోలియా మరియు చైనాలోని గోబీ ఎడారి వంటి చల్లని రాతి ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తాయంట. సో దిస్ ఈజ్ అబౌట్ Bactrius camel. So Bactrius camel is a unique species of a camel with 2 humps that inhabited the cold deserts and rocky areas of Central Asia. So it has a capacity of a control cool capacity. So they can grow to over 7 feet tall. So this Bactrius camel is more than 7 feet and the weight of this camel is 2000 pounds and
are able to withstand harsh cold and heat, and it is able to withstand with the hot or harsh cold and heat. harsh cold Harsh cold and heat. It has able to withstand with a harsh cold and heat. These camels have thick fur in the winter. They shed in the summer, which they shed in summer. And this is about Bactrius camel, and they live mainly in cold rocky places such as Gobi Desert in Mongolia and China. So it was mainly there in Gobi Desert in Mongolia and China. It is about mostly in Bactrius camel. So this is about Bactrius camel. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్. మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రైవేట్ ఎర్త్ అబ్జర్వేషన్ అనేది ఒక పూర్తిగా ప్రైవేట్ రంగంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో భారతదేశంలో ఎర్త్ అబ్జర్వేషన్ని తయారు చేశారు. ప్రైవేట్ రంగంలోనే కానీ పూర్తి స్వదేశీ సాంకేతికతో దీన్ని ఎర్త్ అబ్జర్వేషన్ని ప్రారంభించారు. మరి ఇది బెంగళూరుకి చెందిన స్టార్టప్ పిక్సెల్ నేతృత్వంలో దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఎర్త్ అబ్జర్వేషన్ని బెంగళూరు స్టార్టప్ పిక్సెల్ నేతృత్వంలో అభివృద్ధి చేశారు. ఇది ఇన్స్పేస్ భాగస్వామ్యంతో 1200 కోట్లకు పైగా వ్యయంతో 5 ఏళ్లలో 12 అత్యాధునిక హైపర్ స్పెక్టర్ ఉపగ్రహాలని ఈ కన్సార్టియం ప్రయోగించి నిర్వహిస్తుంది. మరి దీనికి ఎవరు ఈ ఎర్త్ అబ్జర్వేషన్కి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే మనకి పిక్సెల్, బెంగళూరుకి చెందిన స్టార్టప్ పిక్సెల్ నేతృత్వం వహిస్తుంది. దీనితో భాగస్వామ్యం, ఎర్త్ అబ్జర్వేషన్కి భాగస్వామ్యం దేంతో ఉంది అంటే ఇన్స్పేస్తో భాగస్వామ్యం ఉంది. సో పిక్సెల్ నేతృత్వంలోని కన్సార్టియం పియర్ సైట్ స్పేస్ చార్టర్ అనాలిటిక్స్ ఇండియా ధృవ స్పేస్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. సో a consortium led by Bangalore based on startup Pixel will be built India's first private earth observation. So satellite consultation in the partnership with InSpace. It is in the partnership with InSpace. Pixel-led consortium Pearson Peace Satser Analysis India Dhruva Space Partnership. So satellites 12 hyperspectral EO satellites. So project time frame is next 5 years. The project time frame is next 5 years. రాబోయే 5 ఏళ్ల వరకు 12 హైపర్ స్పెక్ట్రల్ లేదంటే ఎర్త్ అబ్జర్వేషన్స్ని రెడీ చేయనున్నారు. సో ద టైమ్ పీరియడ్ వేర్ నెక్స్ట్ 5 years they want to establish 12 hyper earth satellites or earth observation satellites. నెక్స్ట్ త్రిపురలో 80 కోట్ల అగర్వాడ్ వాల్యూ డెవలప్మెంట్ పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మనకి త్రిపురలో 80 కోట్లతో అగర్వుడ్ వాల్యూ డెవలప్మెంట్ పథకానికి శంకుస్థాపన చేశారు. మరి దీన్ని ఎవరు శంకుస్థాపన చేశారు అంటే మనకి కమ్యూనికేషన్ శాఖ మంత్రి, మనకి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మనకి శంకుస్థాపన చేశాడు. త్రిపురలో 80 కోట్ల వాల్యూతో మనకి అగర్వాడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ అనే పథకానికి మనకి ఈశాన్య శాఖ మంత్రి మరి కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశాడు. మరి ఎందుకోసం శంకుస్థాపన చేశాడు అంటే త్రిపురలోని రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్కెట్ని ప్రపంచ స్థాయి వరకు విస్తరించాలి అన్న ఉద్దేశంతో, అలాగే వారి యొక్క ఆదాయాన్ని పెంచాలి, అలాగే దళారీల యొక్క వ్యవస్థను తగ్గించాలి అన్న ఉద్దేశంతో 80 కోట్లతో అగర్వుడ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ పథకానికి శంకుస్థాపన చేశారు. ఎవరు? మనకి
జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించడం జరిగింది. In Tripura, Union Minister Jyotiraditya Scindia recently laid the foundation stone for 80 crore Agarwood value chain development scheme at North Fulkabri at North. So here are the key details for this project. So this project is to connect local agarwood farmers directly to international market and also increase the farmers investment or increase the farmers increment or profit, to increase the farmers profit and also to encourage and spread their market to international market sets. So this is about the main purpose to inaugurate this 80 crores agar value chain development was inaugurated by Jyotiraditya Scindia. నెక్స్ట్ ప్రధానమంత్రి. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.